రాజధాని అవసరం, అందుకని ఇప్పుడు మళ్ళీ దాన్ని పునర్నిర్మిస్తున్నాము. కాదండి, న్యాయపరమైన అంశాలు ఏమైనా ఉన్నాయా? మీరు కూడా అడ్వకేట్ కాబట్టి ఇందులో న్యాయపరమైన అంశాలన్నీ కూడా తొలగిపోయినాయి. అసలు న్యాయపరమైన అంశాలు ఏంటి ఇందులో? అందుకని నవ్వొచ్చింది. అసలు ఒక రాష్ట్రానికి రాజధాని పెట్టుకోవడానికి ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో చర్చించుకోవడానికి సిగ్గుపడాలి. ఏ రాజకీయ నాయకుడు కూడా ఆ రాష్ట్రం బాగుండాలని కోరుకుంటాడు. ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకుడు నా రాష్ట్రం బాగుండాలి, నేను ప్రాతినిధ్యం వచ్చే నియోజకవర్గం బాగుండాలి, నా రాష్ట్రంలో ప్రజలు బాగుండాలని కోరుకుంటాను. కానీ దౌర్భాగ్యమైన పాపం వీళ్ళకి వైఎస్ఆర్ వాళ్ళకి మరి ఏమో వాళ్ళ ఆలోచన అంటే అర్థం కావట్లేదు. అసలు వాళ్ళకి ఏమి బాగుండాలని కోరుకుంటున్నారో, ఎవరు బాగుండాలని కోరుకుంటున్నారో, ఏమి ఎట్లా అనేది వాళ్ళే చెప్పాలి. మనం చెప్పాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఎందుకు అవసరమైందంటే దాని గురించి చర్చ ఇవాళ లేదంటే ఆ యాక్ట్ని మళ్ళీ అమెండ్ ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే అసెంబ్లీ పార్లమెంట్లో ఇదే. ఒక రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలంటే, సక్రమంగా పరిపాలన సాగాలంటే దానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. వాటిని చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడూ కూడా మళ్ళా అలాంటి గొడవలు ఉండకూడదు అనే ఒక ఆలోచన రాజకీయ నాయకుడు అంటే అర్థం తెలిసినటువంటి వాళ్ళు మా కూటమిలో ఉన్నారు. కాబట్టి ఇవాళ ఒక ముందడుగేసి ఆ యాక్ట్ని ఏదైతే అప్పుడు రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉందో దాన్ని అమెండ్ చేసి ఆ అమెండ్మెంట్ ద్వారా అప్పుడు గజెట్ అవుతుంది. మళ్ళీ అమెండ్ అయిన తర్వాత గజెట్ వస్తుంది. సో ఎందుకంటే మళ్ళా ఫర్దర్ గా ఇక్కడ ఎలాంటి దాని మీద కాంప్లికేషన్స్ లేకుండా ఉండటం కోసం, అది కూడా ఎందుకంటే ఇక్కడ దాదాపు 33,000 మంది రైతులు వాళ్ళ జీవనాధారమైనటువంటి భూమిని ఇచ్చున్నారు. దాంట్లో మంచిగా ఒక సిటీ ఏర్పడితే ఆ సిటీ ద్వారా వాళ్ళ లైవ్లీహుడ్ కూడా బాగుంటుంది, వాళ్ళ జీవనం కూడా బాగుంటుంది. కాదండి వెంకటేశ్వర గారు, మరొక అంశం, సరే ఇప్పుడు భూములు తీసుకున్నారు, వాళ్ళకి పూర్తిగా న్యాయం జరిగిందా? ఇప్పుడు మళ్ళీ భూములు అంటున్నారట, ఇది కూడా ఆందోళన చేస్తున్నారు కదా చాలా ప్రాంతాల్లోని. వరం గారు మీకు చెప్పాలి అదే. ఎందుకు ఇవన్నీ అవసరమైందంటే మీరు అనుకున్నట్టుగానో, మీరు ఇందాక కామెంట్స్ చెప్పినట్టుగా ఇంకోటి అన్నట్టుగా మళ్ళీ వాళ్ళు వస్తే మళ్ళీ ఏమైనా అయిద్దా అనేది దాని గురించి కాదు. మళ్ళీ వాళ్ళు వచ్చేది లేదు, పెట్టేది లేదు. అది మీకు తెలుసు, నాకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా తెలుసు. ఏదో అంటారు చూడ కదా, కీడించి మేలంతాలని. దానికోసం ఏంటంటే ఎవరైతే రైతులు ఇచ్చున్నారో వాళ్ళకి ఫర్దర్గా వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడకూడదు. వాళ్ళు ఈ గత 5 సంవత్సరాలు ఎంత రకంగా వాళ్ళు హింస అనుభవించారో చూసాం కదా. అలాంటిది ఉండకుండా ఉండటం కోసం ఇవాళ మేము కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే యాక్ట్ని అమెండ్ చేసి ఒక గజెట్ కనుక ఇష్యూ చేస్తే ఫర్దర్ గా ఎవరు కూడా దాన్ని కామెంట్ చేయడానికి అవకాశం ఉండకుండా ఉంటదనే విషయంతోనే దాన్ని చేస్తున్నాం. కానీ వాళ్ళు ఏదో పొడి చేస్తారు అనేది కాదు. ఇంకోటి మీరు అడిగినట్లుగా రైతులందరికీ కూడా గత 5 సంవత్సరాల టైం అంతా కూడా వేస్ట్ అయిపోయింది. మేము 14 వచ్చాం, మొదలు పెట్టాం మధ్య నుంచే కదా, పూర్తి టైము దానికి సరిపోలా. ఉన్నటువంటి బ్యాడ్ లక్ ఏంటంటే పాపం ఆ రైతులుగా బ్యాడ్ లక్ కానీ రాష్ట్రం బ్యాడ్ లక్ కానీ ప్రభుత్వం మారటం 5 సంవత్సరాలు ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు మళ్ళా స్టార్ట్ చేస్తున్నాం. వాళ్ళకి మొత్తం ప్లాటింగ్ ఇవ్వటం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం కానీ, ఈ ఎక్స్ట్రా తీసుకునేటటువంటి ల్యాండ్ పూలింగ్ కూడా కనెక్టివిటీ రోడ్ల కోసమే. అది ఎవరి కోసమో ఎందుకోసమో కాదు. అది ప్రతిదీ కూడా రేపు అభివృద్ధి చెందబోయేటటువంటి ఈ అమరావతి ప్రాంతానికి ఏ రకంగా అయితే కనెక్టివిటీ కావాలో ఆ కనెక్టివిటీ అన్ని కూడా తీసుకుంటూ భవిష్యత్తులో అవసరమయ్యేటటువంటి ల్యాండ్ పూలింగ్ చేసి ఉంచితే అప్పుడప్పుడు రమ్మంటే రాదు కదండి ల్యాండ్ ఎక్కడ కూడా. సో ఇవన్నీ కూడా ఆలోచనతోనే దూరదృష్టిగా ఆలోచించే 2047 విజన్తో మేము ముందుకెళ్తున్నాం. అందుకని ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఇవాళ కానీ నేను కోరేది ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని ఇప్పుడు కానీ మీరు అర్థం చేసుకోండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. తెలిసిన వాళ్ళు మీ నాయకుడు చెప్పండి. అన్నన్నాడు శ్రీనివాసరెడ్డి గారు కూడా మా ప్రాంతమే, ఆయనకి అన్ని తెలుసు. కానీ వాళ్ళ నాయకుడు స్టాండ్, పార్టీ స్టాండ్ ని మించి బయటకు రాలేకపోతున్నాడు ఈ ప్రాంతం అంతే. చర్చిద్దాం. ఆయన మాట్లాడేవాడి మీ ముగ్గురికి ఆయన సమాధానం చెప్పాలి. ఒక్క నిమిషం, మీ ముగ్గురికి ఆయన సమాధానం చెప్పాలి. కాబట్టి శ్రీనివాసరెడ్డి గారు. నమస్కారం వర్మ గారు, మీకు 99 వీక్షకులకు అదేవిధంగా తోటి ప్యానలిస్టులందరికీ కూడా శుభ సాయంత్రం. ఓకే శ్రీనివాసరెడ్డి గారు, వాయిస్లన్నీ కూడా మీ వైపే వస్తున్నాయండి. అందరూ కూడా మిమ్మల్ని చూసే కొద్దిగా ఆలోచిస్తున్నారు ఏం జరుగుతుందో, నెక్స్ట్ ఏమన్నా వస్తే మళ్ళీ అటు ఇటు ఏమన్నా చేస్తారా అని చెప్పి. సో మీరు ముగ్గురికి సమాధానాలు చెప్పాలి కాబట్టి బ్రీఫ్గా మీ ఆలోచన ఏంటి, మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు, వైసీపీ స్టాండ్ ఏంటి ప్లీజ్. సార్ ముందుగా మనకి బేసిక్ గా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, బ్రదరు గాలి వెంకటేశ్వర గారు ఎందుకు నవ్వారో నాకు అర్థమైంది. ఏంటంటే ఇక్కడ రాజధాని లేదని ఎవరన్నారు? అసలు రాజధాని ఉంది.
గతంలో 10 ఏళ్లకి హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ కాదు అని ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికిపోయి కరకట్టకు పారిపోయి వచ్చిన తర్వాత ఇక్కడ ఉంది. ఆ రాజధాని అనేది రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం. రాజధాని లేదు అంటానికి ఎవరు? రాజధాని ఉంది. రాజధాని మీద రాజకీయం జరుగుతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. రాజధాని పేరుతోటి సెంటిమెంట్